షర్మిల గారు ఇంకొక అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అన్నదానికి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఇద్దరు బీలు అంటే ఒక బి బీజేపీ, రెండో బి ఇంట్లోనే ఉన్నారు అన్నారు. అంటే డైరెక్ట్గా అంటే పేరు చెప్పడానికి కూడా భారతీ గారి పేరు ఇష్టపడకుండా రెండో బి ఇంట్లోనే ఉండాలని చెప్పటం ద్వారా అంటే ఆ మెసేజ్ ఇచ్చారు భారతీ గారి పేరుని. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే భారతీ గారి పేరు ఎత్తడానికి కూడా ఆమె ఇష్టపడినటువంటి అంత ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఉందా అనేటువంటిది ఒకటి. రెండో అంశం సరే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నడిపించేటువంటి ప్రతి అంశం కూడా అది భారతీ గారని సొంత చెల్లెలో వదిన మీద కామెంట్ చేయటం అనేటువంటిది కూడా ఇది మరొక కీలకమైనటువంటి అంశమే. అంటే మనం ఒక మాట అనేటప్పుడు ఇట్లా పెట్టి మనకి 4 ఏళ్ళు వెనక్కి చూపిస్తుంటాయి. మరి అలాంటప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు షర్మిల నడిపిస్తుంది అన్నప్పుడు మరి ఆమె ఆ మాట అనడంలో కూడా తప్పులేదు కదా. ఒకసారి షర్మిల గారు బయట ఇంకొకసారి అయ్యండి. కాంగ్రెస్ పార్టీ ఇస్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ల గురించి బాగానే అవగాహన ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు, రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి, బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా. ఇంట్లో ఉన్న వాళ్ళైనా అజిత్ గారు సరే ఏంది పసుపు చీర కట్టుకోవద్దని అదే పసుపు చీరలు కడుతున్నట్టున్నారు కావాలని. ఇవాళ కూడా పసుపు చీరలోనే ఉన్నట్టున్నారు. అంటే కట్టొద్దు అన్నాడని మరి ఎక్కువ కడుతున్నట్టున్నారు. అది కాదు షర్మిలది కూడా అక్కడే అదే ఇంట్లోంచి వచ్చింది కదా వంశీ గారు. ఆయన కట్టారని అన్నారని ఇక అదే కట్టి కోపం ఎక్కువ తెప్పిస్తున్నట్లు ఉన్నారు. సరే ఏంటి మొత్తానికి భారతీ గారి పేరు చెప్పడానికి కూడా ఎందుకు ఇష్టపడలేదంటారు వంశీ గారు? ఇప్పుడు అంటే జనరల్ గా జగన్ అన్న బాణం రివర్స్ అయిందని అందరు కూడా అంటున్నారు కదా, ఇది 4వ బాణం వంశీ గారు. ఈ మధ్య కాలంలో ఈ వారం 10 రోజుల్లో ఫస్ట్ బాణం వచ్చి ఆడపడుచులకి ఆస్తికి సంబంధించి మాట్లాడింది. అఫిడవిట్ లో అప్పు జగన్ ఇచ్చిన అప్పు పేరుతోటి ఒక బాణం వేసేసి ఇంట్లో ఆస్తుల గొడవలు, జగన్ ఏం మోసం చేశాడు తనకు ఆస్తి ఇవ్వకుండా అనేది చెప్పకనే చెప్పేశారు వంశీ గారు. దాంతో పాటు రెండో బాణం వచ్చి అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే వీళ్ళు ఒక చిన్నది అలా అనగానే పసుపు చీర అని అనగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ పేరు కాంగ్రెస్ పార్టీ కాదు పెట్టింది, డైరెక్ట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేది ఇంకొక బాణం వంశీ గారు. అదేవిధంగా అంతకుముందు అవినాష్ రెడ్డికి సంబంధించిన బాణం. ఇప్పుడు కొత్తగా వరుసగా అంటే షర్మిల గతంలో అంటే బ్రాడర్ నుంచి ఇంట్లో వరకు వచ్చేసింది వంశీ గారు. ఇక ఇంట్లో ఫైట్ చేస్తుంది, బయట ప్రజాక్షేత్రము బయట నుంచి ఫైట్ చేసి నేరుగా ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లో పరిస్థితి ఇది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపించేది ఢిల్లీలో మోడీ, అదేవిధంగా ఇంట్లో భారతి గారు అని అనేది డైరెక్ట్ చెప్పేశారు వంశీ గారు. అంటే ఇప్పటిదాకా అందరూ అన్ని వెనక భారతి ఉంది, ఆమె చాలా స్ట్రాంగ్, మొత్తం ప్రభుత్వాన్ని నడిపేదే భారతి, లేదా వివేక ఇష్యూకి సంబంధించి కానీ అవినాష్ని సపోర్ట్ చేస్తుంది భారతి కోసమే అవినాష్ని రక్షిస్తున్నారు, ఇవన్నీ కూడా అందరూ అనుకునే మాటలు వంశీ గారు. ఆ నోట ఈ నోట కాదు, అసలు రిమోట్ అక్కడ ఉంది, జస్ట్ తన అన్న అనే వ్యక్తి కేవలం ఒక పపెట్ మాత్రమే అని అనేది చెప్పేసింది వంశీ గారు. ఇక నెక్స్ట్ చెప్పబోయే అంశాలు ఏంటి అంటే ఇంకా ఎలక్షన్ దాకా టైం ఉంది కదా వంశీ గారు, ఇంకొక 2-3 అంశాలు ఉంటాయి బాణాలు. అవి ఆ లాస్ట్ బాణం అని అనేది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో అనిపిస్తోంది వంశీ గారు. కానీ మొత్తం మీద ఇక అసలు విషయం ఇంటి గుట్ట అయితే మొత్తం బయట పెట్టేస్తోంది వంశీ గారు. అంటే నేను అనుకోవటం ఇప్పటి వరకు పెట్టినటువంటిది చిన్న చిటికి నెల అంతే, కొండంత ఉన్నది ఆమె చెప్పాలనుకుంటే కొండంత సమాచారాన్ని ఆమె పెట్టచ్చు బయట. ఆమె పెట్టింది చిన్న ఇటుకరాయంత, గులకరాయంత అనుకుందాం, కొండంత ఉంది ఆమె చెప్పదలుచుకుంటే. మరి చిన్నగా చెప్పేటువంటి రోజులు వస్తే చెప్తానే ఉంటుంది, ఆమె ఊరుకోదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆమెకి ఇవ్వాల్సింది ఇవ్వటానికి ఆయనకి మనసు అంగీకరించదు. మరి రెండింటి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉండిద్దాము. సరే అజిత్ గారు చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది.